ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సోమవారం లేదా బుధవారం. బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు సౌమ్య గ్రహం. గణపతి ఆరాధనకి చాలా శ్రేష్టకరమైనటువంటి రోజు. గణపతి ఆరాధనలో అష్టద్రవ్యాల ప్రాధాన్యత గురించి, వాటిని ఎలా వినియోగించాలి అనేటువంటి విశేషాల గురించి శ్రేయస్వంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈ రోజు తిథి బహుళ చతుర్దశి, రాత్రి 7:43 వరకు ఉంది. నక్షత్రం మూల, రాత్రి 7:39 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఈరోజు ప్రత్యేకత మాస శివరాత్రి. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, సవ్యస్థితి మిత్రక్షేత్రం, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శుక్ర సంచారం వృశ్చిక క్షేత్రంలో, రవి కుజ బుధ చంద్రుల సంచారం ధనుస్సు క్షేత్రంలో, శని సంచారం స్వక్షేత్ర స్థితి కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. ఆనందకర వాతావరణం గృహరీత్యా నెలకొంటుంది. మన ప్రయత్నాల ద్వారా నష్టద్రవ్య ప్రాప్తికి చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యకలాపాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆర్థిక విషయాల అనుకూలం. ఆరోగ్య శ్రద్ధ పెరుగుతుంది. ఆరోగ్య అనుకూలతని కలిగిస్తుంది. కార్యక్రమాల్లో వేగం మహిళలకు పెరుగుతుంది. మన ప్రయత్నాలు లాభిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూలత ఆర్థికంగా చేకూరుతుంది. వివిధ రకాల ఒప్పందాలు, వ్యాపార ప్రయత్నాలు అనుకూలతను పెంచుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులు చేపట్టగలుగుతారు. క్రీడారంగం వారికి స్ఫూర్తి లభిస్తుంది. మెరుగైనటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు కూడా చేపట్టగలుగుతారు. అభివృద్ధి వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. గణపతి ఉపనిషత్తు పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాన్ని దూరం చేస్తుంది. వేగవంతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి తగ్గుతుంది. కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆకస్మిక విఘ్నాలు, ఆకస్మిక విజయాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నూతన కార్యక్రమాల్లో అవరోధాలని వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. అవరోధాలు వైద్య వృత్తి వారికి వృత్తిపరంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై సంశయాలు ఉపాధ్యాయ వృత్తి వారికి ప్రబలమవుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారు అనుకున్నటువంటి విధంగా పూర్తి చేయలేకపోతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి హేరంబ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అవరోధాలు, విఘ్నాలు, జాప్యాలు వంటివి కనుమరుగవుతాయి. మంచి విజయాలు స్ఫూర్తిని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. అవరోధాలు, విఘ్నాలు ఏర్పడినప్పటికీ అవలీలగా ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. సక్రమ నిర్వహణ ద్వారా విజయాలు కూడా పొందగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. అయినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అవగాహనతో కూడిన విజయాలను కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం.
నూతన బాధ్యతలు మహిళలకు పెరుగుతాయి. గృహ విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. సమస్యలు జటిలమైనప్పటికీ పరిష్కరించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లభిస్తాయి. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాలకు మహిళలు శ్రీకారం చుట్టగలుగుతారు. విద్యార్థులకి శుభదినం. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి వరవళ్ళభ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విజయ పరంపర కొనసాగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేధిస్తున్నటువంటి సమస్యలు జటిలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధ తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. ఒక్కసారిగా పరిస్థితులు తారుమారేటువంటి సంఘటనలు జీర్ణించుకోలేకపోతారు. నమ్మిన వారి నుంచి ప్రతికూల ప్రభావం ప్రబలమవుతుంది. తద్వారా మానసిక ప్రశాంతత కూడా తగ్గుతుంది. విలువైనటువంటి వస్తువు విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. గృహ కార్యకలాపాల్లో ఆటంకాల్ని కూడా చవిచూస్తారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారికి జగడాలు ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు అసంతృప్తికి గురి చేస్తాయి. నూతన బాధ్యతలు విద్యార్థులకి పెరుగుతాయి. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారు తీసుకోలేకపోతారు. ప్రత్యర్థులు బలపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉపాధ్యాయ వృత్తి వారికి తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందలేకపోతారు. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి విజయ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని యుక్తితో ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. సూక్ష్మత పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. పెట్టుబడులు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి లాభిస్తాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు వృత్తిలో అభివృద్ధికి దోహదపడతాయి. కార్యకలాపాలు వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయగలుగుతారు. సమయస్ఫూర్తి న్యాయవాద వృత్తి వారికి లాభిస్తుంది. ఆందోళనకర పరిస్థితులు వైద్య వృత్తి వారు నియంత్రించగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి లక్ష్మీ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా శుభవార్తలు వింటారు. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సుశక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు ఆలస్యమైనప్పటికీ సాధించగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు మెల్లమెల్లగా ప్రారంభమవుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో వ్యాపార రంగం వారికి మెలకువలు గోచరిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకి శుభ పరిణామాలు ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో శ్రమ మహిళలకు తగ్గుతుంది. అవమానకర సంఘటనలు కూడా క్రమక్రమంగా తగ్గుతాయి. ఆందోళనకర పరిస్థితులు క్రీడారంగం వారికి తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆసక్తి న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. శక్తితో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శక్తి గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. ఆకస్మిక విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ.
ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. మిత్రులతోటి బంధువులతోటి అనుకూలత ఏర్పడుతుంది. సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక విధి విధానాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకు ఉపకరిస్తుంది. నూతన ఉత్సాహం పెరుగుతుంది. నూతన ప్రోత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు పూర్తి చేయగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. గృహ విషయాల అనుకూలం. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కీలక పాత్రని పోషించగలుగుతారు. గుర్తింపు లభిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంచనాల విషయంలో అనుకూలత సాఫ్ట్వేర్ రంగం వారికి ఏర్పడుతుంది. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో తెలివైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారు తీసుకోగలుగుతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్వేతార్క గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆనందకర పరిస్థితులు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటే ప్రశాంతత పెరుగుతుంది. ధీశక్తితో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టి విజయం సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి క్రమక్రమంగా దూరం చేసుకోగలుగుతారు. పరిస్థితులు చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. విలువైనటువంటి వస్తు కొనుగోలు వంటివి కూడా ఆనందానికి దారితీస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తాయి. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలజడి పరిస్థితులు నియంత్రించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి రాబడి పెరుగుతుంది. సమస్యల్ని అధిగమించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూల ప్రభావం వృత్తిపరంగా చోటు చేసుకుంటుంది. అభివృద్ధికి చేసేటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. విద్యపై శ్రద్ధతో కూడినటువంటి విషయాలు అవగాహనతో కూడిన విజయాలు బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి సింధూర గణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కలిసి వస్తే శత్రుభీతి పోతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర వాతావరణం ఆర్థికంగా తగ్గుతుంది. ఆనందకర వాతావరణం వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆహ్వానించగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని సున్నితంగా దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. అభివృద్ధి ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. మహిళలకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కూడా బలాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య దారుఢ్యం పెరుగుతుంది. క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి న్యాయవాద వృత్తి వారికి మెరుగవుతుంది. తెలివైనటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి వృత్తిపరంగా రాణిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా ఉపాధ్యాయ వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో తెలివైనటువంటి కార్యాచరణ తద్వారా అభివృద్ధి పొందగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి లంబోదర గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సంపూర్ణ విజయాలు ఆర్థిక పరంగా దగ్గరవుతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. కార్య సాధనకై చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. అవరోధాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. నూతన ప్రయత్నాలు మహిళలకు కలిసి వస్తాయి. శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారికి తగ్గుతాయి. ఆచరణ యోగ్యం కాని కార్యకలాపాల ద్వారా న్యాయవాద వృత్తి వారికి విమర్శలు ప్రబలమవుతాయి. ఆశించినటువంటి కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారు పూర్తి చేయలేకపోతారు.
క్రమశిక్షణ తగ్గుతుంది. ఆర్థిక విధి విధానాలు వ్యవసాయ రంగం వారిని వేధిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. స్థానచలనం వంటివి వేధిస్తాయి. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. ఈ రోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి వక్రతుండ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి మానసిక చిరాకులు, ప్రతికూల ప్రభావం కనుమరుగవుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఈ రోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈ రోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈ రోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాలు అలజడి క్రమక్రమంగా నియంత్రించగలుగుతారు. ప్రతికూల ప్రభావం కుటుంబ రీత్యా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు చక్కటి ఫలితాలని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు ఆటంకాలతో కూడిన విజయాన్ని కలిగిస్తాయి. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం గృహపరంగా బలాన్ని కలిగిస్తుంది. అకారణ ఖర్చులు నియంత్రించగలుగుతారు. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారికి ఉన్నప్పటికీ ఉన్నతికే చేసేటువంటి కార్యకలాపాల్లో అతిశయక్తితో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో విద్యార్థులకి గుర్తింపు లభిస్తుంది. కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారు హడావుడిగా పూర్తి చేసినప్పటికీ విజయాలు చేకూరుతాయి. కార్యక్రమాల్లో వేగం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి నేర్పరితనంతో కూడిన నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి విద్యా గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సమస్యలు తెలివిగా పరిష్కరించుకోగలుగుతారు. గ్రహ ప్రతికూలతని యుక్తితో ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కూడా కలిసి వస్తాయి. మందత్వం ఉన్నప్పటికీ అనుకూల పరిస్థితులు క్రమక్రమంగా ఆస్వాదించగలుగుతారు, ఆహ్వానించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా అభివృద్ధి గోచరిస్తుంది. నాణ్యతతో కూడినటువంటి విశేష ప్రక్రియల ద్వారా విజయాలు కూడా సిద్ధిస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో సూక్ష్మతను గ్రహించగలుగుతారు. శుభ నిర్వహణకై చేపట్టేటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. గృహ నిర్మాణాది కార్యకలాపాలపై తహతహ పెరుగుతుంది. మహిళలకు శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. వివాహాది, గృహ ప్రవేశాది కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. అనుకూలత కూడా ఏర్పడుతుంది. కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వారు పెంపొందింప చేసుకోగలుగుతారు. పెట్టుబడులు రాణిస్తాయి. భాగస్వాములతో ఒప్పందాలు కూడా అనుకూలతని, ఆర్థిక స్థిరత్వాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి సంకటహర గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు పొటాపంచలవుతాయి. నష్టద్రవ్య ప్రాప్తి చేకూరుతుంది. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా విషయాలు కలిసి రావాలని, వ్యాపార విజయాలు అనుకూలించాలని, సంబంధ బాంధవ్యాల విషయంలో సమస్యలు పరిష్కరింపబడాలని, అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కలిసి రావాలని బుధవారం సందర్భంగా శ్రీ మహాగణపతిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.